హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చాను. రీసెంట్గా ఇంటర్నేషనల్ యోగా డే చేసుకున్నాం కదా. యోగా గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని డిస్కస్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్. ఊరికే యోగా యోగా అంటున్నారు. యోగా అంటే ఏంటి? యోగా అనేది బేస్ ఆఫ్ అ లైఫ్. యోగా చేయడం వలన శరీరం, మన మనస్సు శుద్ధి జరుగుతాయి. అంతేకాదు, యోగా అనేది మన సనాతన ధర్మం నుండి వచ్చింది. యోగా గురించి సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పారు? శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో యోగా గురించి ఏం చెప్పారంటే, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే అండి. ఏజ్ లిమిట్ కూడా ఉందా అండి యోగాకి? యోగా చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ చేయొచ్చు. కానీ కొన్ని కఠినమైన ఆసనాలకు మాత్రం ఏజ్ లిమిట్ ఉండనే ఉంటుంది. ప్రాణాయామాస్ చేయడం అనేది తుది శ్వాస వరకు చేయొచ్చు. యోగా అనేది ఉదయాన్నే చేయాలా లేదంటే ఎప్పుడైనా చేయొచ్చా? మార్నింగ్ బెస్ట్ టైం. సమయం అనుకూలించని వాళ్ళు ఫుడ్ తీసుకున్న 4 hours గ్యాప్ తర్వాత యోగా చేయొచ్చు. అవునండి. యోగా చేయడానికి ఆహార నియమాలు కూడా పాటించాలా? ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి కదా. ఆసనాలు, ప్రాణాయామాలు ఎంతవరకు ఇంపార్టెంటో మనం తీసుకునే ఆహారం కూడా తేలికగా అరిగిపోయేట్లా ఉండాలి. అవునండి. యోగా చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధులు తగ్గుతాయా? యోగాభ్యాసం చేయడం వలన దీర్ఘకాల వ్యాధులు క్రమేపీ తగ్గుతాయి. అంతేకాకుండా తొలుత వ్యాధుల నుండి తొందరగా విముక్తిని పొందవచ్చు. వ్యాధులు బారిన పడకుండా మనల్ని మనం జాగ్రత్త పడవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. యోగా చేసే ముందు భగవంతుణ్ణి స్మరించాలా? స్మరించాలి. మన ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ చేయడం వలన పూర్తి ఫలితాన్ని పొందగలుగుతాం. యోగా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? యోగా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఇది మనం సొంతగా చేసుకోవచ్చా లేదంటే ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలా? చేయొచ్చు, కానీ కొన్ని కఠినమైన ఆసనాలు గురువుగారి సమక్షం తప్పనిసరి. సో మీకు కూడా యోగా గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ యోగా పైన మీకున్న అపోహలన్నీ పక్కన పెట్టేసి యోగా చేయడం స్టార్ట్ చేయండి. అండ్ దాంతోపాటుగా మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సుమా. అందరికీ నమస్తే. జై హింద్.